హే గైస్, నేనైతే ఈరోజు అక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నా. ఇంటర్నేషనల్ ట్రైబల్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో అక్కడికైతే వచ్చేసాను నేనైతే ఇక్కడికి వచ్చేసరికి చాలామంది జనాలు చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళందరూ అయితే వచ్చేసారు. అలాగే ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేతులతో తయారు చేసిన వస్తువులు అయితే అమ్ముతున్నారు. అంటే హనీ, షాంపూ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారు కదా, సో అవైతే అమ్ముతున్నారు. అలాగే పిండిలు కూడా అమ్ముతున్నారు, అంటే రాగి పిండి, గోధుమ పిండి, ఇవన్నీ న్యాచురల్ అనమాట. సో మా మమ్మీ అయితే ఇక్కడ రాగి లడ్డు అయితే ఇచ్చింది, రాగితో చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా అయిన తర్వాత అక్కడ చాలామంది అప్పటికే తీసేశారు లడ్డూలు తినడానికి. హెల్తీ ఫుడ్ కదా, మరి ఉంచుతారా ఇంకా. సో ఇదంతా అయిపోగానే ఇది ఏంటంటే చాలామంది చాలా సిటీల నుంచి అయితే ఇక్కడికి వచ్చారు. అంటే చాలా మండలం నుంచి ఇక్కడైతే కండక్ట్ చేశారు ఈ ఇంటర్నేషనల్ ట్రైబల్ సెలబ్రేషన్స్ అనేవి. సో ఇక్కడ చూసారు కదా, ఇదైతే పలాసి జీడిపప్పు, అలాగే చీపురు కట్టలు, నెక్స్ట్ కుంకుడుకాయలు ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు సొంతంగా అక్కడ నుంచి మా కొండల నుంచి తెచ్చినవే. చూడండి ఇవన్నీ, ఇదైతే వేరే వాళ్ళు అనమాట. సో ఒక సైడ్ దగ్గర నుంచి వచ్చినట్టు. ఈవిడైతే మన సబ్స్క్రైబర్ అంట, సో ఆయన చెప్తున్నారు. అండ్ కాజు అయితే నేను తీసేసుకున్నాను. సో వీళ్ళైతే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చారు. ఇవైతే అక్కడ పళ్ళు ఇవన్నీ ప్యూర్ న్యాచురల్గా తయారైనవే. చాలా అంటే చాలా హైజెనిక్గా కూడా ఉంటాయి, అంటే లైక్ హెల్తీ ఫుడ్ కదా. సో ఇదంతా అవుతుంది కదా. మా సైడ్ ఉన్న ఆవిడైతే గిరిజనుల గురించి వాళ్ళ గురించి అంత చక్కగా మాట్లాడారు. అలాగే మా పీఓ కూడా మాట్లాడారు, మాట్లాడారు. మీరు చేసిన కష్టపనికి మీరు చేసిన గురించి కూడా చాలానే మాట్లాడారు. అండ్ ఇప్పుడైతే ఇంకా
హనీ అండ్ అల్లం, అలాగే రాగి లడ్డూలు చూపించాను కూడా, అవి కూడా కొనుక్కున్నాను. అలాగే ప్యూర్ కాజుని కూడా తీసుకున్నాను. ఈ అల్లం ప్యాకెట్ వచ్చేసి 70 రూపీస్ పడ్డది. చూసారు చాలానే ఇచ్చారు. సో ఫైనల్లీ నేను ఇదంతా అయిపోయాక ఇంటికైతే తెచ్చుకొని వచ్చేసాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.